నీకు మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను ఒకసారి రా. ఇది మా MySQL డేటాబేస్ ఐడీస్. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే లాస్ట్లో 178, 179, 180, 181, దాని తర్వాత 352 మధ్యలో ఐడీస్ అన్నీ మిస్సింగ్ అయ్యాయి. చూసాక నువ్వు గ్యాప్ ఫామ్ అయింది. MySQLలోని 2 ఐడి జనరేషన్ టెక్నిక్స్ కొంచెం బాగా ఫేమస్ అన్నమాట. ఒకటి ఐడెంటిటీ బేస్డ్ జనరేషన్, రెండోదేమో సీక్వెన్షియల్ బేస్డ్ జనరేషన్ అన్నమాట. ఐడెంటిటీ బేస్డ్ జనరేషన్ ఏమవుద్ది అంటే లెట్స్ సే ఇది నీ స్ప్రింగ్ బూట్ సర్వర్ అనుకో, ఇది నీ MySQL డేటాబేస్ అనుకో. ఇప్పుడు ఐడి అనేది MySQL సర్వర్ జనరేట్ చేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నువ్వు ఒక యూజర్ని సేవ్ చేస్తున్నావు. ఆ యూజర్ని సేవ్ చేస్తే ఆ కమాండ్ అనేది నీ MySQL సర్వర్కి వెళ్తుంది. MySQL సర్వర్ ఏం చేస్తుందంటే ఆ యూజర్కి ఒక ఐడి జనరేట్ చేస్తామన్నమాట. ఐడి జనరేట్ చేసి ఆ జనరేట్ చేసిన ఐడిని మళ్ళీ నీ స్ప్రింగ్ బూట్ సర్వర్కి ఇస్తుంది. ఈ విధంగా ఒక సేవ్ యూజర్ అనేది వర్క్ అవుతుంది. అదే ఇప్పుడు నువ్వు ఒకేసారి 100 మందిని సేవ్ చేద్దాం అనుకుంటున్నావు అనుకో, ఇలాంటి కేసులో ఏమవుద్ది అంటే ఫస్ట్ ఒక యూజర్ సేవ్ అవుతాడు, వాడి ఐడి జనరేట్ అవుతుంది, ఆ ఐడి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇంకో యూజర్ సేవ్ అవుతాడు, వాడి ఐడి జనరేట్ అవుతుంది, వాడి ఐడి తిరిగి వెనక్కి వెళ్తుంది. ఇలాగా ఎంతమంది యూజర్స్ ఉంటే అన్ని డేటాబేస్ కాల్స్ అవుతాయి అన్నమాట. సో అందుకే ఐడెంటిటీ బేస్డ్ జనరేషన్లోని బల్క్ కాల్స్ చేస్తే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట. అదే ఇప్పుడు నువ్వు సీక్వెన్షియల్ బేస్డ్ ఐడి జనరేషన్ అనుకో, దాంట్లో ఐడి జనరేట్ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది MySQL సర్వర్తో ఉంటుంది అనమాట. స్ప్రింగ్ బూట్లో ఉన్న హైబర్నేట్తో ఉంటుంది. హైబర్నేట్ అనేది ఒక ORM లేయర్, మనకు తెలిసిందే. ఇప్పుడు ORM లేయర్ అయిన హైబర్నేట్ ఏం చేస్తుంది అంటే ఐడి జనరేట్ చేయడం కోసం MySQL సర్వర్లో కొత్త టేబుల్ క్రియేట్ చేస్తుంది అనమాట. టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత నీ సర్వర్ స్టార్ట్ అయినప్పుడు ఆ టేబుల్ నుంచి దగ్గరగా 100-150 ఐడీస్ అనేవి తెచ్చుకొని లోకల్గా క్యాష్లో దాచుకుంటుంది అనమాట. ఇప్పుడు స్ప్రింగ్ బూట్ దగ్గరికి ఎవరైనా వచ్చి 100 యూజర్స్ని సేవ్ చేయమంటే ఈ స్ప్రింగ్ బూట్లోని ఆల్రెడీ 100 ఐడీస్ ఉన్నాయి, లోకల్ క్యాష్లో దాచుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క ఐడిని అసైన్ చేస్తాం అన్నమాట. చేసి ఆ 100 మంది యూజర్స్ని ఒకేసారి డేటాబేస్ దగ్గర పట్టుకెళ్తాం అన్నమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సీక్వెన్షియల్లోని బల్క్ కాల్స్ అనేవి చాలా ఫాస్ట్గా అవుతాయి అన్నమాట ఐడెంటిటీ కన్నా. ఎంత చెప్పావు, మరి ఐడీస్ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చాయో చెప్పలేదు. దానికోసం ఒకసారి క్యాప్షన్ చూడు, నీకే అర్థం అవుతుంది.